నమస్తే 99 టీవీకి స్వాగతం. రణక్షేత్రంలో ఏలూరు పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న నూజివీడు నియోజకవర్గానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. నూజివీడు నియోజకవర్గంలో అగిరిపల్లి, చాట్రాయి, ముసునూరు, నూజివీడు మొత్తం 4 మండలాలు ఉన్నాయి. ఓటర్ల సంఖ్య చూస్తే 1,17,445 పురుషులు, స్త్రీలు 1,19,734, అలాగే మొత్తంగా 2,37,190 మంది ఓటర్లు ఉన్నారు. రాజకీయ సామాజిక చరిత్రను ఒకసారి చూద్దాం. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ 8 సార్లు గెలిచింది, టీడీపీ 4 సార్లు గెలిచింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 సార్లు గెలుపొందింది, 12 సార్లు వెలమ, 2 సార్లు కమ్మ అభ్యర్థుల గెలుపు. కాంగ్రెస్ నాయకుడు పాలడుగు వెంకట్రావు ఇక్కడ 2 సార్లు గెలిచారు. అలాగే ఎంఆర్ అప్పారావు 5 సార్లు, కోటగిరి హనుమంతరావు 4 సార్లు గెలుపొందారు. 2004, 2014, 2019లో మేకా ప్రతాప్ అప్పారావు ఇక్కడ విజయం సాధించారు. ఇక సామాజిక ముఖ చిత్రాన్ని పరిశీలిస్తే నూజివీడు నియోజకవర్గంలో ఎస్సీలు 22%, కాపులు 11%, యాదవ 10%, కమ్మ 10%, సెట్టిబలిజ 8% ఉన్నారు, ఇతర కులాలు 39% ఉన్నారు. ఇక 2014లో ఎవరెవరి మధ్య పోటీ జరిగిందనేది చూద్దాం. మేకా వెంకట ప్రతాప్ అప్పారావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఆయన పోటీ చేశారు. 2014లో గెలిచారు. ముద్దరబోయిన వెంకటేశ్వరరావు మీద తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. మేకా వెంకట ప్రతాప్ అప్పారావుకి 95,565 ఓట్లు వచ్చాయి, 50.67%. ఇక ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకి 84,500 ఓట్లు, 45.16%. అండ్ 10,397 ఓట్ల మెజారిటీ వచ్చింది వైసీపీకి, అంటే 8.09%. ఇక 2019లో సేమ్ అదే పోటీ ఇద్దరి మధ్య కూడా. మేకా వెంకట ప్రతాప్ అప్పారావు 1,01,950 ఓట్లు దక్కించుకున్నారు. ముద్రబోయిన వెంకటేశ్వరరావు 85,740 ఓట్లు దక్కించుకున్నారు. ఈసారి మెజారిటీ 16,000 ఓట్లు. మరి 2024లో ఎవరు బరిలో ఉన్నారు అంటే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు మళ్ళీ పోటీలో ఉన్నారు. హ్యాట్రిక్ కొడతానని చెప్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున. కొలుసు పార్థసారథి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 2019లో పెనమలూరు నియోజకవర్గం నుంచి గెలిచి ఆ తర్వాత చిన్న చిన్న డిస్టర్బెన్సెస్తో జోగి రమేష్ ప్రాబల్యం పెనమలూరు నియోజకవర్గంలో పెరుగుతుందనే అసంతృప్తితో, తనకి టికెట్ రాదనే అంచనాతో ఆయన తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిపోయారు. కొలుసు పార్థసారథి గతంలో వైఎస్ఆర్ హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు. చాలా సీనియర్ నాయకుడు. అటువంటి వ్యక్తికి ప్రాధాన్యత తగ్గించారు అనేది ఆయన ఆరోపణ, ఆయన వర్గం ఆరోపణ. తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిపోయారు. వాళ్ళ అనుచరులు చెప్తూ ఉన్నట్టుగా నూజివీడు నుంచి ప్రస్తుతం పోటీలో ఉన్నారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేకా వెంకట ప్రతాప్ అప్పారావు గురించి ఒకసారి కొన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. 2004లో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు, 2014లో వైసీపీ నుంచి గెలిచారు, 2019లో మళ్ళీ వైసీపీ నుంచి గెలిచారు. ఇప్పుడు కూడా గెలవబోతూ ఉన్నాను అని చెప్తూ ఉన్నారు. హ్యాట్రిక్ విజయం కోసం ఇప్పుడు బరిలోకి దిగారు. వివాద రహితుడు, పెద్దగా వార్తల్లో ఉండరు, ఎటువంటి అవినీతి ఆరోపణలు లేవు. ఇక ఈయన వెలమ సామాజిక వర్గం నాయకుడు. అలాగే కొలుసు పార్థసారథి ఉయ్యూరు, పెనమలూరు నుంచి 3 సార్లు ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు. వైసీపీ ప్రభుత్వంలో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మంత్రిగా కూడా పనిచేశారు. నియోజకవర్గం మార్చడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. టీడీపీలో చేరి నూజివీడు నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే మీద పెద్దగా వ్యతిరేకత లేదు, వివాదరహితుడు, అవినీతి ఆరోపణలు లేవు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది ప్లస్ అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు జగన్ ప్రభుత్వం అమలు చేస్తూ ఉన్న సంక్షేమ పథకాలు కూడా వైసీపీ హ్యాట్రిక్ సాధిస్తుంది అని చెప్పడానికి కొంచెం కారణంగా చెప్పచ్చు. అలాగే టీడీపీ టికెట్ రాని ముద్దరబోయిన, గతంలో 2 సార్లు ఆయన పోటీ చేసి ఓడిపోయారు కాబట్టి ముద్దరబోయిన ఆయన సపోర్ట్ ఎంతవరకు కొలుసు పార్థసారథికి ఉంటుంది అనేది కూడా ప్రత్యేకంగా మారిన పరిస్థితి. ఇండిపెండెంట్గా పోటీ చేయడం టీడీపీకి మైనస్, టీడీపీ అభ్యర్థి స్థానికేతరుడు కావడం కూడా మైనస్ అయ్యే అవకాశం ఉంది. పెనమలూరు నుంచి నూజివీడికి షిఫ్ట్ అయ్యారు కొలుసు పార్థసారథి. అతని ఇలాఖా కాదు, గతంలో ఉయ్యూరు నుంచి అలాగే పెనమలూరు నుంచి కొలుసు పార్థసారథి ఎమ్మెల్యేగా పనిచేశారు. కానీ స్థానికేతరుడు కావడం అనేది టీడీపీకి ఒక మైనస్గా చూడాలి. ఓవరాల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాస్త ఇక్కడ ఎడ్జ్ ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు వివాదరహితుడు కాబట్టి, అవినీతి ఆరోపణలు లేవు కాబట్టి, దానికి తోడు హ్యాట్రిక్ కొడితే మరింత అభివృద్ధి చేస్తారు నూజివీడు నియోజకవర్గాన్ని అనే ఇది ఉంది కాబట్టి, దాంతోపాటు కూటమి అభ్యర్థిగా ఉన్న కొలుసు పార్థసారథి ఆయన లాస్ట్ మినిట్లో నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పొగిడి ఆయన తెలుగుదేశం పార్టీలోకి లాస్ట్ మినిట్లో వచ్చి టికెట్ దక్కించుకున్నారు కాబట్టి ఆ వ్యతిరేకత ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. సో జనసేన పార్టీ క్యాడర్ నూజివీడులో క్షేత్రస్థాయిలో
సంపూర్ణంగా మద్దతు ఇస్తుందా లేదా అనే ఒక డౌట్ కూడా ఉంది. ఏదేమైనా కాస్త ఎడ్జ్ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న పరిస్థితి.